హాయ్ అండి అందరికి. మేము జర్నీ చేస్తున్నాం. ఊరు జర్నీ. 2 రోజులు ఊరికెళ్ళాం. 3 మంత్స్ నుంచి పని చేసి, చేసి అలసిపోయి 2 డేస్ రెస్ట్ కావాలనిపించింది. అందుకే జర్నీ చేస్తున్నాం. కార్‌లో ఎళ్తున్నాం. మధ్యలో ఆగామనమాట భోజనం చేయటానికి. మార్నింగు ఎక్కువ టైం లేదు. 7:00కే బయలుదేరిపోయాం. అందుకని ఎక్కువ టైం లేదని ఎక్కువ వెరైటీలు చేయలేదు. లైట్ ఫుడ్ చేశాను. జర్నీ జర్నీ కోసం దాహం వేయకుండా లైట్ ఫుడ్. అది పన్నగంటి కర్రీ, పన్నగంటి కూర. అదేమో కాలీఫ్లవర్, వంకాయ మిక్సింగ్ కర్రీ. సింపుల్ డిష్ అన్నమాట. తినేవాళ్ళకి చికెన్ పచ్చడి, తిననోళ్ళకి అల్లం చట్నీ కొంచెం వేసుకున్నాను. తర్వాత నంచుకోటానికి ఒక గులాబ్ జామ్ పెట్టుకున్నాం. సింపుల్, సింపుల్ భోజనం. ఇంకే హోటల్‌లో తినటం లేదు. డైరెక్ట్‌గా ఇది తినేసి ఎళ్ళిపోతాం. మళ్ళీ వచ్చేటప్పుడు గూడా మళ్ళీ భోజనాలు తెచ్చుకుంటాం. చూపిస్తానప్పుడు మీకు. రేపొద్దున్న సంబరం ఉందనమాట. అమ్మవారి సంబరం జాతరంటారు. అక్కడ వంటకాలుంటాయి. అయి కూడా వీడియోలు పెడతాను. అమ్మవారి జాతర గురించి ఎళ్తున్నాం అనమాట మేము ఊరు. ఈరోజు అంతగా ఎండ లేదు. కొంచెం మబ్బు మబ్బుగా ఉంది. వెదర్ కొంచెం చల్ల చల్లగా ఉంది. ఆహ్లాద ప్రదేశంలో చక్కగా కింద దుప్పటేసుకొని అందరం కలిసి ఇలా భోంచేస్తున్నాం. మేము ఐదుగురు వెళ్తున్నాం. నేను అన్నం తింటా మాట్లాడుతున్నాననమాట. అందుకే వాయిస్ అలా వస్తుంది. టిఫిన్‌కయితే మేము 9 కల్లా తినేసాం. వడలు తెచ్చుకున్నాం టిఫిన్‌కి. వడలు, అల్లం చట్నీ తెచ్చుకున్నాం. అది తినేసాం. ఇప్పుడు లంచ్ కూడా తినేస్తున్నాం. ఇంకా దారిలో ఎళ్తా, ఎళ్తా ఉండంగా మషాలా తినాలనిపిస్తుంది నాకు. టమాటా మషాలా గాని, బజ్జీ మషాలా గాని, మరమరాలు మషాలాలు గాని 3 రకాల మషాలాలు కలిపి తింటాం. ఇక మషాలాలు ఫేమస్ గదా! విజయవాడ. విజయవాడ, మచిలీపట్నం మషాలాలు ఫేమసు. అందుకే వచ్చినప్పుడల్లా సంవత్సరానికి ఒకసారి వస్తాం. వచ్చినప్పుడల్లా మషాలా అయితే కంపల్సరీ తింటాననమాట. ఇంకా హోటల్‌లో ఫుడ్ అంటే తినం గానీ, లైట్‌గా మషాలాలు అలాంటివి తింటాము. సరికి రెడీగా పెట్టేస్తారు మషాలాలు. ముందు ఏం తిన్నా తినకపోయినా ఇంటికెళ్ళగానే అవి తింటాను. అందుకనే మా మరదలు నా కోసం అవి తెప్పిచ్చేసి పెట్టేస్తదనమాట. రోజు ఈవినింగ్ మేము తినే టిఫిన్సు, రేపు మార్నింగ్ తినే టిఫిన్సు, మధ్యాహ్నం తినే లంచు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఈ 2 రోజులు పెడతానే ఉంటాను. ఈ 2 డేస్ సెలవని చెప్పి స్టేటస్‌లో మెసేజ్ కూడా పెట్టేసాము. అప్పుడప్పుడు పిల్లలతో ఇలా చిన్న చిన్న ఎంజాయ్‌మెంట్లు అంతే. మేము అరగంట రెస్ట్ తీసుకొని మళ్ళీ జర్నీ మొదలుపెడతాం. అందరికి బాయ్.